చిన్నప్పుడు ఎప్పుడు ఇలా ఇసుకను ఒక పిడికిల్లో బిగించి పట్టుకుందాం అనుకున్నా సరే ఇసుక ఇలా రాలిపోయేది. వెల్, చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నా, ఇసుక అసలు ఉండట్లేదు. బేసిక్గా మనం కూడా జీవితంలో ఎప్పుడు అలానే ఉండాలి. ఇసుకలాగే ఎంత మనల్ని జనాలు పట్టుకుని కిందకి లాగే ప్రయత్నం చేస్తే మనం వాళ్ళకి అందకుండా పోవాలి. ఇసుక అంటే గుర్తుకొచ్చింది, ఇసుకని ఉపయోగించి ఎన్నో కళాత్మకమైన ప్రదర్శనలు చేసిన ఒక వ్యక్తికి రీసెంట్గా ఒక మార్వలస్ అవార్డు వచ్చింది. ఆ అవార్డుకి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది. వీలైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ పర్సన్ గురించి తెలుసుకుని ఒక్కసారి వీడియోకి లైకో లేదు కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పేసేయండి. క్వశ్చన్ ఏంటి? హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్? మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఒడిశాలో సుదర్శన్ పట్నాయక్ అని ఒక అతను, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో బాగా పెడుతూ ఉంటారు ఆయన పోస్టులు కానీ వీడియోస్ కానీ. సో ఆయనకి ఈవెన్ పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఇసుకతో ఆయన ఎన్నో కళాకృతులు చేశారనమాట. ఇన్ఫాక్ట్ రీసెంట్గా ఆయన ఒక వినాయకుడి విగ్రహాన్ని ఇసుకతో చేశారు. ఇట్ బేసికలీ రిప్రజెంట్స్ వరల్డ్ పీస్. ప్రపంచం అంతా కూడా శాంతితో ఉండాలి అనే దానికి సంకేతంగా ఆయన ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇసుక లేదు మట్టి అని చెప్పొచ్చు. సో అందుకు గాను సుదర్శన్ పట్నాయక్ గారికి ఈ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు వచ్చింది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డుని 100వసారి ఇస్తున్నారనమాట. సెంటినరీ సెలబ్రేషన్స్ అంటూ ఉంటారు. సో అందులో భాగంగా ఆయనకి రావడం ఇట్ హ్యాస్ గాట్ ఈవెన్ మోర్ సిగ్నిఫికెన్స్. వెల్, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇసుకను కొంచెం ఇలా వేళ్లలో పట్టుకోగలిగారా? వాళ్ళు పట్టుకుంటే కనుక మీరు తోపు అంటే గుర్తుకొచ్చింది. ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మీరు మహా తోపులు అయిపోతారు. మిమ్మల్ని ఇంకెవరు ఆపరు. అరే వాడు గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్ రా, మనం వాడి జోలికి వెళ్ళకూడదని కెలికే వాళ్ళు కూడా పక్కెళ్ళిపోతారు అనమాట. అలా మీరు కూడా అవ్వాలి మీ జీవితంలో అని అనుకుంటే వెంటనే మీరు ఏ ఫోన్తో అయితే వీడియో చూస్తున్నారో అదే ఫోన్తో 9010701353 నెంబర్ కాల్ చేసి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి అన్నా, బ్యాంక్లో జాబ్ తెచ్చుకోవాలన్నా, రైల్వేస్లో ఎస్ఎస్సీలో జాబ్ తెచ్చుకోవాలన్నా ఎలా అనే క్లారిటీతో పాటు మీ ప్రిపరేషన్కి 0 నుంచి 100% దాకా ఫెసిలిటీ ఇచ్చే కాంపీట్ మైండ్స్తో మొత్తం క్లారిటీ తెచ్చుకుని మీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.